నర్సింగ్ విద్య ద్వారా యువతి యువకులకు దేశ విదేశాల్లో సైతం అనేక ఉన్నత అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇతర దేశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని శిక్షణ ఇస్తున్నామని ఏపీ నర్సింగ్ మిడ్వేవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ కొత్తపల్లి సుశీల పేర్కొన్నారు. కాకినాడ కారుణ్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ క్యాంపింగ్ ల్యాంప్ లైటింగ్ కార్యక్రమం జరిగింది. కారుణ్య విద్యా సంస్థ చైర్మన్ ఆనంద్ అధ్యక్షత వహించగా ఏపీ నర్సింగ్ మిడ్వేవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కొత్తపల్లి సుశీల ముఖ్య అతిథిగాను, కాకినాడ జీజీహెచ్ రిటైర్డ్ ఆర్ఎంఓ డాక్టర్ సుధీర్ విశిష్ట అతిథిగాను, కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ రామకృష్ణ సతీమణి డాక్టర్ వినేల రామకృష్ణ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు ప్రొఫెసర్ సుశీల, డాక్టర్ సుధీర్, డాక్టర్ వినీల, ఎన్ సంధ్యారాణి, ఆనంద్ కుమార్, విజయలక్ష్మి, అరుణ్ కుమార్, సంధ్యారాణి చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా నర్సింగ్ విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు క్యాంపింగ్ ల్యాంప్ లైటింగ్ చేయించారు. ఈ సందర్భంగా నర్సింగ్ వృత్తిలో శిక్షణ మెలకువలు నేర్చుకుని సేవాభావంతో ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. నర్సింగ్ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని, విద్యార్థులు నిరంతర శిక్షణ, సేవ తత్పరత అలవర్చుకుని వృత్తి ధర్మం పాటించాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు ఉన్నతమైన శిక్షణ అందిస్తున్న కారుణ్య విద్యా సంస్థల అధినేత్రి ఇందుపల్లి వసంతకుమార్ని ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ వినీల మాట్లాడుతూ నర్సులు రోగుల పట్ల దయ, కారుణ్యం, ప్రేమ కలిగి తమ సొంత కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సంధ్యారాణి, కారుణ్య విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కాటూరు అబేడిన్ ఆనంద్ కుమార్, విజయ నర్సింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ వైరాల విజయలక్ష్మి, ఇండియన్ ఇన్వెస్టిగేషన్ కౌన్సిల్ అడ్మిన్ గురిందపల్లి అరుణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది సత్యజ్యోతి, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. So I am very much delighted to attend this lamp lighting and as well as graduation ceremony. Mr. Anand was invited to attend this program. So whenever I go to this lamp lighting and graduation ceremony, so I feel like so the budding roses in the garden of nursing profession, because you are like a budding roses. You are going to excel in the nursing profession, and those who are entering and those who have chosen the nursing profession as a career, so always that is the best decision I can say, and you are blessed with God, so that is the reason you have chosen this profession. Congratulations all of you, those who have selected this profession and as well as those who are going out for career opportunities in a nursing field. Once again, congratulations. That means the educational, in every family member, so there is a huge education, and not only that, say every family there is a one nurse, I think, maybe there. By seeing that family, other family members of that particular family will impress and inspire and they motivate to work abroad. In that stage, means the third, 3 or 4 generations of the nursing people are there in US. So from seeing one family, this family will be motivated and inspired and they will go and go and go. So that is the reason because so the people are more in abroad from Kerala state. So you are entering into a very responsible job. You are dealing with human beings. Please don't forget that. How patience towards patient. You are in a budding stage. You are in a budding stage. You take guidance from your seniors. If you don't know anything, if you don't know something, you take guidance from your seniors. At the same time, try to teach new things to your juniors. Try to practice the new procedures. You don't know how to put catheter, male catheter.
You practice that with the help of your seniors. Try to learn new things. At the same time, my request, ఎప్పుడు కూడా పేషెంట్ మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత పేషెంట్ మీద ఎప్పుడు చిరాకు పడవద్దు. ఎప్పుడు చిరాకు పడవద్దు. డాక్టర్స్ వస్తారు, మార్నింగ్ వస్తారు, 9 o'clock రౌండ్స్ వేస్తారు, వెళ్ళిపోతారు. మ్యాక్సిమం దే విల్ స్పెండ్ 15 to 20 minutes ఒక పేషెంట్ దగ్గర ఉండేది. మిగతా టైం అంతా నర్సెస్ ఉంటారు అక్కడ.